టెస్ట్ క్రికెట్లో నుంచి విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ రిటైర్ అవుతున్నారని చెప్పి తెలిసి కొంచెం క్రికెట్ అభిమానులు అయితే నిరాశ చెంది ఉంటారండి. ఎందుకంటే ఒకప్పుడు క్రికెట్ అంటే మామూలుగా టెస్ట్ క్రికెటే ఉండేదన్నమాట. అలాంటి టెస్ట్ క్రికెట్ నుంచి వీళ్ళు రిటైర్ అవ్వడం అనేది ఒకప్పుడు చెప్తున్నాను కదండి, 80s ఆ టైంలోని వన్డే మ్యాచెస్ వచ్చినాయంటే వన్డే ఇంటర్నేషనల్ అంటే ఎలా ఆడతారు, ఒక రోజులో ఎలా మ్యాచ్ అయిపోద్ది, 50 ఓవర్ల మ్యాచ్ ఏంటి, 60 ఓవర్ల మ్యాచ్ ఏంటి అనుకునేవాళ్ళం. ఇప్పుడు T20 వరకు వచ్చేసినాం అనమాట. అంతా కూడా ఫాస్ట్ క్రికెట్ అయిపోయింది. ఒకప్పుడు మాట నేను చెప్తున్నానండి, అప్పుడు ఎంతసేపు కూడా గవాస్కర్ గారితో ఇన్నింగ్స్ చేతన్ చౌహాన్ వీళ్ళు ఓపెన్ చేసేవాళ్ళు అనమాట. చాలా నిదానంగా జిడ్డుగా ఆడేవాళ్ళు. దిలీప్ వెంగసర్కర్ వీళ్ళందరూ కూడా. అలాంటి మూమెంట్లో శ్రీకాంత్ అని వచ్చాడు. శ్రీకాంత్ ఏంటంటే హిట్టర్ అనమాట. సో అతని మ్యాచ్ తర్వాత సందీప్ పాటిల్ అని ఉండేవాడు. ఇలాంటి వాళ్ళ మ్యాచెస్ అనేవి చూసినప్పుడు వీళ్ళు చాలా హిట్టింగ్ చేస్తారు కదా అని చెప్పి వాళ్ళు బ్యాటింగ్కి వచ్చినప్పుడు చాలా ఆసక్తికరంగా చూసేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు సిక్సర్ల వర్షం. ఇప్పుడు మనం ఒక రోహిత్ శర్మని చూసామనుకోండి, అతను బ్యాటింగ్ చేసినంతసేపు అసలు బ్రహ్మాండమైనటువంటి షాట్స్ తాళరిస్తాడనమాట. అంటే నిలకడ ఉందా లేదా అనేది ఒక క్వశ్చన్ వదిలిపెట్టండి. భారతదేశానికి ఎన్ని కప్స్ అందజేశాడు అతను, అంత కెప్టెన్సీ. అసలు ఒక గవాస్కర్, ఒక ధోని వెళ్ళిపోయినప్పుడు 4th ప్లేస్లో ఎవరు బ్యాటింగ్ చేస్తారా అని చెప్పి ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు విరాట్ కోహ్లీ నిలబడిపోయి, అసలు విరాట్ కోహ్లీని అభిమానించే వాళ్ళు కోకోలండి నిజంగా ప్రపంచవ్యాప్తంగా. నేను చెప్తున్నాను కదా, అతని ఆహార్యం కూడా ద వే ఇన్ విచ్ హీ అపియర్ ఒక రోల్ మోడల్గా ఉంటాడండి యూత్ అందరికీ కూడా. అది నిజంగానే మనసుకు హత్తుకుంటుంది అనమాట. విరాట్ ఆడుతున్నంతసేపు అతను మోటివేట్ చేస్తున్నటువంటి విధానం, ఒక ప్లేయరు తనను తాను ఆడుకుంటాడు, ఓకే, తన రికార్డ్ అవి చూసుకుంటాడు. మనం చాలామంది సెల్ఫిష్ ఆడగాలను కూడా మనం చూసాం. ఎలాంటి సందర్భంలో అలా కాకుండా టీం కోసమే ఆడుతూ టీంలో ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ అసలు చాలా విజయం కోసమే ఆడేటటువంటి ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారు క్రికెట్లో అంటే మాత్రం విరాట్ కోహ్లీ అనమాట. అంటే మా అదృష్టం ఏంటంటే ఇంకా వన్డే మ్యాచెస్కి తర్వాత T20స్లో వీళ్ళు ఆడతారనమాట. అలాగే మనం ధోనిని కూడా చూసాం. ధోని రిటైర్ అవుతున్నప్పుడు లాస్ట్ మ్యాచ్ అని చెప్పి మనకి ఇలా తెలిసింది. కానీ వీరిద్దరికి ఏంటంటే అంత గొప్ప ఫేర్వెల్ మనం ఇవ్వలేకపోయామా అనేటటువంటి ఫీలింగ్ మాత్రం నా మైండ్లో ఉండిపోయిందండి. ఇద్దరు లెజెండరీ ఆటగాళ్ళు, అటు విరాట్ కోహ్లీ కావచ్చు, ఇటు రోహిత్ శర్మ కావచ్చు. ఇలా IPL అవుతున్నటువంటి సమయంలో రిటైర్మెంట్ ప్రకటించడం అనేది కొంచెం బాధ కలిగించిందండి. కాకపోతే ఏంటంటే ఈ క్రికెట్లో ఇండియాలో అసలు ఆటగాళ్ళకి కొదవ అనేది లేదు. కొత్త ఆటగాళ్ళకి ఎప్పుడు కూడా మనం వెల్కమ్ చెప్పాల్సిందే. ఇప్పుడు మనం చూస్తున్నాం IPL సాయి సుదర్శన్ ఎంత బాగా ఆడుతున్నాడు, అలాగే గిల్ ఎలా ఆడుతున్నాడు, KL రాహుల్ ఎలా ఆడుతున్నాడు. వీళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు వస్తాయి. జై హో విరాట్.